రైట్, అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఈ చిన్న వీడియో అంటే ఈ రోజే కాదు, ప్రతిరోజు కూడా ఏదో ఒక సమాచారంతో ఆదినారాయణ అకాడమీ మీ ముందుకు వస్తుంది. మరి ఈరోజు ఈ వీడియోలో ఉండే ఆ చిన్న సమాచారం ఏంటంటే 2021లో ఈ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి ఈఓ గ్రేడ్ 3 2021లో ఈఓ గ్రేడ్ 3 నోటిఫికేషన్ వచ్చినప్పుడు మొత్తము 1,10,000 మంది అప్లై చేశారు. 1,10,000 మంది అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత అప్పటికి అంటే 2021లో ఉన్న నామ్స్ ను బేస్ చేసుకొని మెయిన్స్ కి 1294 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు. అంటే ఆ రోజు ఏపీపీఎస్సీ ఏం చేసింది మొత్తానికి అంటే 1:12 రేషియోలో సెలెక్ట్ చేసింది. 1:12 రేషియోలో సెలెక్ట్ చేసింది. 1:12 రేషియోలో మాత్రమే 1294 మందిని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు ఈ 2021 ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన ప్రిలిమ్స్ లో మొత్తము 1294 మంది అంటే రాసిన వాళ్ళు ఎంతమంది 1,10,000 మంది రాస్తే 1294 మంది మాత్రమే మెయిన్స్ సెలెక్ట్ అయ్యారు. 1:12 రేషియోలో సెలెక్ట్ అయ్యారు. ఆ రోజు మరి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు వెళ్ళడానికి వాళ్ళు సాధించిన గరిష్ట మార్కులు అంటే కామన్ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అంటే 92 మార్కులు. 92 మార్కులు కామన్ కట్ ఆఫ్ మార్క్స్. ఆ రోజు 150 మార్కులకి 92 మార్కులు. 92 మార్కులు సాధించిన వాళ్ళు ప్రిలిమ్స్ ను కంప్లీట్ చేసుకొని మెయిన్స్ కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా కూడా 2021 నాటి నోటిఫికేషన్ లో ఉండే వివరాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పాలి అంటే 2025 నోటిఫికేషన్ లో కూడా 2021లో అప్పుడు ఉన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 60 ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు మన దగ్గర 104 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ రోజు అప్లికేషన్ల సంఖ్య 1,10,000 మందే వచ్చారు. సో ఈ రోజు మనకు ఈనాటికి అంటే ఈ 2025 నోటిఫికేషన్ లో అప్లికేషన్ల సంఖ్య కూడా భారీగా పెరగబోతుంది. ఎందుకంటే చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. ఎండోన్మెంట్ ఈఓ అంటే చాలా పీస్ఫుల్ జాబ్, దేవుని దగ్గర స్వామి కార్యం స్వకార్యం అని దేవుని దగ్గర మనం సేవ చేసేసుకోవచ్చు. ఇక చాలా మంది నేను గమనించాను. నిన్న మార్నింగ్ నేను చెప్పాను మీకు, ప్రతిరోజు మాక్సిమం నేను ఒక 20 నుంచి 30 మందితో నేను మాట్లాడుతుంటాను. ర్యాండమ్ గా మాట్లాడినప్పుడు చాలా మంది ఉద్యోగం చేసేవారు, ప్రధానంగా పంచాయతీ సెక్రటరీలు, కొంతమంది గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీస్ కావచ్చు, బ్యాంకులో సర్వీస్ చేసే ఎంప్లాయీస్ కొంతమంది. సో ఈ రకంగా అందరూ కూడా మరి దేవుని దగ్గర సర్వీస్ చేయాలి సార్, నాకు చాలా ఇంట్రెస్ట్, నాకు ఆల్రెడీ నేను 45,000 శాలరీ వస్తుంది, అయినా కానీ పర్లేదు నేను దేవుని దగ్గర సేవ చేస్తాను, దేవుని దగ్గర సర్వీస్ చేస్తాను, నేను కూడా ఎన్రోల్మెంట్ ఈవో ప్రిపేర్ అవుతానని చెప్పి ఒక బ్యాంక్ ఎంప్లాయీ నిన్న మార్నింగ్ నాతో మాట్లాడాడు. అట్లా నేనేమంటానంటే కాంపిటీషన్ అనేది బాగా ఉంటుంది. ఈసారి ఈ ఎన్రోల్మెంట్ ఈవో గ్రేడ్ 3కి సంబంధించి అవేర్నెస్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది. నేను గమనిస్తుంటే ఇక్కడ చాలా మంది, ఇప్పుడు మన దగ్గర సుమారుగా ఒక వీడియో చేసామంటే ఒక 100 మంది మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చూస్తే కనీసం 60 నుంచి 60 మంది, ఒక 160 మంది ఉమెన్సే ఉంటున్నారు. 160 మంది ఉమెన్స్. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఎండోన్మెంట్ ఈఓ గ్రేడ్ 3 విషయంలో బాగా ఇంట్రెస్ట్ చూపే ఒకే ఒక వర్గం ఎవరంటే మహిళలు మాత్రమే.
అట్లనే నేను మెన్స్ నేను చూపడం చెప్పాను. మెన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంట్రెస్ట్ గా ఉండే మెన్స్ కూడా ఒక 40% ఉన్నారు. మెజారిటీ మాత్రం ఉమెన్స్. కాబట్టి ఇక్కడ బాగా ప్రిపేర్ కాదు. నేను గతంలో కూడా చెప్పాను మీకు 2021 నోటిఫికేషన్ లో మన దగ్గర మనం మొదటిసారిగా ఈ ఎన్రోల్మెంట్ ఈవో నోటిఫికేషన్ వస్తుంది, అలర్ట్ గా ఉండండి అని అనేక రకాల వీడియోస్ చేస్తున్నాం. అనేక రకాల వీడియోస్ చేసి అప్లోడ్ చేశాం. సిలబస్ పరంగా కావచ్చు, మొత్తం టోటల్ గా అనేక మందిలో అవేర్నెస్ కల్పించాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 59 మంది ఉద్యోగాలు 2021 నోటిఫికేషన్ 59 మందికి మాత్రమే ఇచ్చారు. ఒక పోస్ట్ ఫిలప్ చేయలే, ఎవరు అభ్యర్థులు లేక, అది క్యారీ ఫార్వర్డ్ గా మిగిలిపోతుంది. ఈ 59 మందికి తప్పనిసరిగా ఆదినారాయణ అకాడమీ ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది. అది వాళ్ళ మనస్సాక్షి తెలుసు. 59 మంది చెప్పను, నేను ఒక్కళ్ళగా చెప్పేది. 59 మందికి ఆదినారాయణ అకాడమీ ఎంతో కొంత ఉపయోగపడి ఉంటుంది. సో ఏది ఏమైనా కానీ నేను ఈ వీడియో ఎందుకు చేశాను ఈ రోజు అంటే, గతంలో పరిస్థితులు ఎలా ఉన్నవి, రాబోయే నోటిఫికేషన్ ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి. కాబట్టి రాబోయే నోటిఫికేషన్ లో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మన స్ట్రాటజీ కూడా మనం మార్చుకోవాలి. నేను చెప్తూనే ఉన్నాను, ఎవరు విజయం సాధిస్తారు మొత్తానికంటే నిరంతరం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలి. చాలా మంది నాకు కామెంట్ చేస్తారు, మనం మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతూ ఉండాలని చెప్పంటున్నారు. మీరేమో బ్లాక్ బోర్డ్ మీద క్లాసులు చెప్తున్నారు, మీరు ఎక్కడ మారుతుందని చెప్పంటున్నారు. అంటే నేను చెప్పేది, బోర్డు మార్చుకోవడం వల్ల మన తర్వాత మారుతుంది అనుకుంటే అది మీ అవివేకం. నేనేమంటున్నాను ఇక్కడ, ప్రతిదీ కూడా మనకు కావాల్సింది ఏంటి, మన రేపు బోర్డు మీద క్వశ్చన్స్ ఏం రావు. నువ్వు బ్లాక్ బోర్డు మీద క్లాసులు విన్నావా, లేకపోతే చాక్పీస్ తో క్లాసులు విన్నావా, లేకపోతే ఇంకో దాంతో క్లాసులు విన్నావా, ఇవేం క్వశ్చన్స్ ఏం రావు. మనం నేనేమంటున్నాను, మనకు ఉండే సిలబస్ పైన అనునిత్యం మనం అప్డేట్ వర్షన్లో ఉండాలి. కంటెంట్ చూడండి అంతే. అంతేగాని ఇక్కడ మొత్తం మెరుస్తూ ఉంటుంది, లోపల విషయం లేకపోతే ఏం ఉపయోగం మనకు. సో టోటల్ గా గుర్తుపెట్టుకోండి, మనము మాక్సిమం మీకు మంచి క్లాస్ అందించడానికే ప్రయత్నం చేస్తాం. సో అవి మిగతా వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తుంటారు, అవన్నీ మనం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తిని అకారణంగా మరొక వ్యక్తి దూషించాడు లేక కామెంట్ చేశాడు అంటే అది అతని యొక్క విఘ్నత వదిలేస్తాం. మనం ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు. అకారణంగా ఒక వ్యక్తిని వేరే వ్యక్తి దూషించాడు అంటే తప్పనిసరిగా అతను కర్మ ఫలితాన్ని త్వరలోనే అనుభవించబోతున్నాడు అనే దానికి నిదర్శనం. సో టోటల్ గా ఈ ఎన్రోల్మెంట్ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించిన 2025 నోటిఫికేషన్ యొక్క నోటిఫికేషన్ లో ఎలా ఉండబోతుంది గతంతో పోల్చుకుంది అంటే, ఇక్కడ చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది. అప్లికేషన్స్ కూడా సుమారుగా నాకు తెలిసి ఒక 3 నుంచి 4 లక్షల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత గతంలో మనకు ఏం చెప్పాను మీకు, నేను 1:12 రేషియోలో సెలెక్ట్ చేస్తూ వచ్చాను. కాకపోతే ఇప్పుడు ఏపీఎస్సి మాక్సిమం మొన్న గ్రూప్ 2 తీసుకుంటే 1:100 తీసుకుంది. అదే మాదిరిగా గ్రూప్ 1 తీసుకుంటే 1:50 తీసుకుంది. ఇక్కడ రేషియో అనేది ఏపీఎస్సి యొక్క విచక్షణ అధికారం, వాళ్ళు ఎంతైనా తీసుకోవచ్చు. కాబట్టి ఈసారి మెయిన్స్ రాసే అభ్యర్థుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ 1:100 తీసుకుని 1:50 తీసుకుంటే కామన్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా గతంతో పోల్చుకుంటే, గతంలో 92 ఉంది, గతంతో పోల్చుకుంటే కామన్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. గతంలో 92 ఉన్న కామన్ కట్ ఆఫ్ మార్క్స్ ఈసారి కనీసం ఒక 80 మార్కుల వరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో నేను ఎందుకు గత నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ నేను బేరీజ్ వేస్తున్నానంటే, చాలా మందిలో ఇవన్నీ తెలుసుకోవాలి. మనం ఎగ్జామ్ రాయడం అంటే, కాంపిటీషన్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడం అంటే కేవలం పుస్తకాలు ముందేసుకుని చదవడమే కాదు. ప్రతిదీ మనం అవగాహన చేసుకోవాలి, ప్రతిదీ అర్థం చేసుకోవాలి. సో ఇటువంటివి అస్త్రాలన్నింటినీ మనం సిద్ధం చేసుకొని దానికి అనుగుణంగా మన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని మనం రెడీ చేసుకోవాలి. సో ఆదినారాయణ అకాడమీ నిరంతరం మీరు అడిగినా అడగకపోయినా నిరంతరం ఇటువంటి విషయాలు మీకు తెలియపరుస్తూనే ఉంటుంది. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక చిన్న వీడియో రూపంలో. కాబట్టి ఇక్కడైనా కానీ ఆల్రెడీ మన డిఎస్సి ఎగ్జామ్ చివరికి వచ్చేసింది. ఇంకా ఈ రోజు మాక్సిమం జూన్ 19కి వచ్చేసింది. ఇంకొక 10 రోజులు అయిపోతుంది అంతా కూడా. ఇక మాక్సిమం ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఖాళీగా ఉంటూ, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసి ఖాళీగా ఉంటూ
లేకపోతే డిఫరెంట్ ఉద్యోగాలు చేస్తూ దాంట్లో సంతృప్తి లేని వాళ్ళందరూ కూడా ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు వెయిట్ చేసినంత మీరు వెనకబడినట్టుగానే లెక్క. ఇంకా ఎదురు చూద్దాంలే అనుకుంటే మిగతా వాళ్ళకన్నా మీరు ఆటోమేటిక్ గా వెనకబడిపోతూనే ఉంటారు. కాబట్టి మీరు మనం ప్రిపేర్ కావాలి అని మీరు అనిపిస్తే, నేను ఈ మధ్య చాలా మందితో మాట్లాడినప్పుడు, చాలా మంది మనం కాల్ చేసినప్పుడు కూడా ఇక వాళ్ళు ఒకటే గట్టి నిర్ణయం తీసుకున్నారు. నాకు ఈ ఉద్యోగంలో సంతృప్తి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సచివాలయం ఉద్యోగం చేస్తున్నాను, నేను సంతృప్తి లేదు. ఈ రోజు బాగానే ఉంటుంది, మీరందరూ కూడా యంగర్స్, ఎవరు మ్యారేజ్ కాలేదు, ఎస్పెషల్లీ అమ్మాయిలు అంటే ఓకే, అబ్బాయిలు మ్యారేజ్ కాలేదు, సుమారు 25,000-30,000 జీతం వస్తుంది. రేపు పొద్దున మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీస్ ఇవన్నీ చూసుకుంటే మీకు వచ్చే జీతం దేనికి సరిపోదు. మీ దగ్గర చాలా చాలా టాలెంట్ పెట్టుకొని చాలీ జీతాలతోటి భవిష్యత్తులో ఎన్ని ఇబ్బందులు ఉంటే మీకు అర్థం కాదు. కాబట్టి మీకు టాలెంట్ ఉన్నప్పుడు, మీలో శక్తి ఉన్నప్పుడు, పోటీ పరీక్షల పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అదే ఉద్యోగంలో ఉంటూ మీ అమూల్యమైన సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఇప్పటికే మీరు అమూల్యమైన సమయాన్ని 5 సంవత్సరాలు వేస్ట్ చేశారు. 5 సంవత్సరాలు నిర్దాక్షిణంగా 5 years వేస్ట్ చేశారు. ఎందుకని కొత్తగా జాబ్ వచ్చింది, రకరకాల సర్వీస్ చేస్తున్నారు, ఆ సర్వీస్ లో పడిపోయి మీరు అన్ని మర్చిపోయారు. ఇక్కడి నుంచి అయినా కానీ కంపల్సరీగా మేము ఇక్కడి నుంచి వెళ్ళాలి, మేము మంచి పొజిషన్ లో ఉండాలి, నా ఫ్యామిలీ మంచిగా ఉండాలి, తర్వాత ఎకనామికల్ గా నాకు ఎటువంటి స్ట్రెస్సెస్ ఉండకూడదు అనుకున్న వాళ్ళు త్వరపడండి. ఎందుకంటే మంచి ఉద్యోగాలు. సో కాబట్టి ఇక్కడ వీళ్ళందరికీ ఎప్పటికెప్పుడు అవేర్నెస్, ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనకు అవేర్నెస్ కల్పిస్తుంది ఆదినారాయణ అకాడమీ. మీ అందరి కోసం కూడా అందరి మాదిరిగా మనం మాటలు చెప్పాం. పర్ఫెక్ట్ గా మన దగ్గర సమాచారం ఉంటేనే మీ ముందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి 2021 నోటిఫికేషన్ లో సుమారుగా 24 మందికి, అంటే నేను చెప్తున్నా 59 ఉద్యోగాలు ఫిలప్ చేస్తే 24 మంది ఎందుకు కనిపించారు మన దగ్గర అంటే, మిగతా అందరికీ కూడా ఆదినారాయణ అకాడమీ ఎంతో కొంత హెల్ప్ చేసింది. ఎలా హెల్ప్ చేసింది అంటే, ఈ సిలబస్ కు సంబంధించిన ప్రతి అంశము కూడా మన యూట్యూబ్ లో ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి. అందరూ ఆల్మోస్ట్ మనతో ఫోన్ లో మాట్లాడి గైడెన్స్ తీసుకునేవారు ఆల్మోస్ట్. కాకపోతే అందరిలో అన్ని రకాల మానవత్వ విలువలు ఉండవు. కొందరికేమో మానవత్వ విలువలు ఉంటాయి, కొందరికే ఉండకపోవచ్చు. మేబీ అయితే అది వేరే విషయం పక్కన పెడతాం. 24 మంది మన దగ్గర విజయం సాధిస్తే 24 మందిలో 16 మంది ఉమెన్సే ఉన్నారు. ఆ 16 మందిలో మెజారిటీ ఎంప్లాయీస్ కొట్టింది. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ కొంతమంది సాధిస్తే మెజారిటీ ఎంప్లాయీస్, అంటే సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్, చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా. దాంట్లో ఈ 16 మందిలో మొన్న రోజు మనం గమనించుంటే 2025లో జరిగిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో మరి వైష్ణవి గారు మనకు కృష్ణా జిల్లా నుంచి BCD ఉమెన్ గా ఉంటూ కృష్ణా జిల్లాలో ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కొట్టిందామా. ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కొట్టిన ఈ వైష్ణవి గారు నిన్న జరిగిన ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా ఆల్రెడీ 1:2 రేషియోలో సెలెక్ట్ అయ్యి ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయింది. 23వ తారీఖు ఇంటర్వ్యూ ఉంది. నేను తర్వాత మళ్ళీ గురించి మీకు పరిచయం చేస్తాను. ఇంకొక వ్యక్తి KVSN తేజ గారు, ఆయన కూడా ఆల్రెడీ గ్రూప్ 2 సాధించారు. ఆల్రెడీ గ్రూప్ 2 మనకు మంచి 1:2 రేషియోలో ఉండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని వచ్చారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ వాళ్ళు ఏ జాబ్స్ లేవు. అంటే తేజ గారు నేవీలో పనిచేస్తాడు, వైష్ణవ్ గారు ఖాళీగా ఉంది. తేజ గారు నేవీలో పనిచేసి ఎన్విరాన్మెంట్ EO సాధించాడు. నాకు చాలా నేను కూర్చోలేదు, ఆయన ఇంకొక ఉద్యోగం సాధించాడు. అట్లా మీరు కూడా వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని, తేజ గారిని వైష్ణవ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని, మీరు కూడా మీకున్న జాబ్ లో మీకు సంతృప్తి లేదు అనుకుంటే, మీకు చదివే సత్తా ఉంటే, పోటీ పరీక్షల్లో మీకు చదివే సత్తా ఉన్నప్పుడు ఖాళీగా ఉండకండి. ఇప్పటికే మీకు విలువైన ఒక 5 సంవత్సరాల సమయం ప్రధానంగా సచివాలయం వాళ్ళకి వేస్ట్ అయిపోయింది. ఇక ఇప్పటి నుంచైనా కానీ సచివాలయంలో పనిచేసే పంచాయతీ సెక్రటరీ చాలా మంది, ఇప్పుడు మీరు గమనించుంటే APPSC ద్వారా ఏ ఎగ్జామ్ అయినా కానీ మెజారిటీ రోల్ ఎవరుంటారంటే పంచాయతీ సెక్రటరీసే. వాళ్ళ హార్డ్ వర్క్ నేచర్ అలా ఉంటుంది మొత్తానికి. కొంతమంది కానిస్టేబుల్స్, కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్, సచివాలయ ఎంప్లాయీస్, వీళ్ళందరితో పాటుగా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్. కాబట్టి ప్రతిదీ కూడా ఈ అంశాలన్నీ కూడా నేను ప్రతిరోజు మీకు తెలియపరుస్తున్నాను. గతంలో 2021 నోటిఫికేషన్ లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండబోతుంది, దీనికి అనుగుణంగా మనం స్ట్రాటజీ ఎలా తయారు చేసుకోవాలి, దీనికి అనుగుణంగా మన వ్యూహాలు ఎలా తయారు చేసుకోవాలి. సో వీటన్నిటినీ మీకు అందుబాటులో తీసుకొస్తుంది ఆదినారాయణ అకాడమీ.
వీటన్నిటి కోసము మరి హిందూ ఫిలాసఫీ కావచ్చు, హిందూ ఫిలాసఫీకి సంబంధించిన మెటీరియల్ కావచ్చు, హిందూ ఫిలాసఫీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, జనరల్ స్టడీస్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, అన్ని కూడా మీకు ఆంధ్రణ అకాడమీ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి మన యాప్ ఇన్స్టాల్ చేయండి. మన పట్ల విశ్వాసం ఉంటే, నేను చెప్తూనే ఉన్నాను ప్రతిసారి, మీరు మన యాప్ లో ఉండే క్లాసెస్ మొత్తం చూడండి. ప్రతిసారి చెప్తున్నాను, కాస్ట్ గురించి ఎవరు ఆలోచించకండి. కాస్ట్ లో మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే, ఎస్పెషల్లీ ఎవరినో కొంతమంది పూర్ పర్సన్స్ ఉంటే నాకు కాల్ చేయండి. క్లాస్ తీసుకునేటప్పుడు అన్ని వివరాలు నీట్ గా కనుక్కొని క్లాస్ తీసుకోండి. క్లాస్ తీసుకున్నప్పుడు ఒక్కసారి నాకు కాల్ చేయండి, నేను వివరంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏదైనా ఈ విషయంలో మీకు ఏదైనా గైడెన్స్ కావాలంటే నా నెంబర్ ఉంటుంది, ఒకసారి మన యాప్ లో ఒకసారి నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? సో ఇటువంటి సమాచారం మీ అందరికి మిత్రులందరికీ తెలియాలి అంటే ఇంకా మీరే, నేను చెప్పాను, మనమే పెద్ద పెద్ద అకాడమీస్ ఏం కాదు, చిన్న అకాడమీ, కానీ పెద్ద విజయం దిశగా 2021లో విజయం సాధించింది. 2025లో కూడా పెద్ద విజయం దిశగా మరి దూసుకుపోతుంది ఆంధ్రణ అకాడమీ. సో మీరు ఇచ్చే ఈ మోరల్ సపోర్ట్ మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ అందరికి తెలియపరచండి. అందరు కలిసికట్టుగా రండి ఆంధ్రణ అకాడమీకి, అందరం కలిసి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకేనా? సో ఎండోర్మెంట్ ఈఓ సంబంధించిన అన్ని క్లాసెస్ కావచ్చు, టెస్టులు కావచ్చు మన యాప్ లో అందుబాటులో ఉన్నాయి. మీకు ఒకసారి మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఇన్స్టాల్ చేయండి. ఈ తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.